మేషరాశి వారికి ఏప్రిల్ 24 గురువారం రోజు జరిగేటువంటి అన్ని విషయాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. మొట్టమొదటిసారిగా మేషరాశి వారు ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకా వీడియోని పూర్తిగా చూడడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ కూడా రాయడానికి మీరు చిన్న ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక అవతల పర్సన్ని చాలా ఈజీగా నమ్మేస్తూ మోసపోతూ ఉంటారనమాట. చాలా అమాయకంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు అవతల పర్సన్ని ఎక్కువ డిఫరెన్సియేషన్ చూపించరనమాట. అంటే వాళ్ళు వేరు వీళ్ళు వేరు, వాళ్ళతో ఇలా ఉండాలి వీళ్ళతో ఇలానే ఉండాలి, వీరిని దూరంగా పెట్టాలి అనేటువంటి భావనను వీళ్ళు ఎప్పటికీ కూడా అలవర్చుకోరు. చాలా అమాయకంగా మంచి గుణాన్ని కలిగి ఉంటారు ఈ మేషరాశి వారు. ఎవరికి ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగేటువంటి మాటలను ఎక్కువగా చూపించరు. భేదభావం అనేది వీరికి అసలు పట్టి పెట్టుకోరనమాట. ప్రతి ఒక్కరు ఎంతో సమానంగా చూస్తారు. మీరు ఎప్పుడు కూడా అత్యాశకు కూడా లోనవరు. మీ దగ్గర ఎంతైతే ఉందో దాంతోనే సంతోషపడతారనమాట. ఆ దేవుడు మీకు ఇచ్చిన దాంట్లోనే మీరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఆలోచన మీకు ఉంటుందండి. అలాగే మీరు ఎప్పుడు కూడా జెలస్ ఫీల్ అనేది ఎవరు, అవతల వాళ్ళకి నాకన్నా ఎక్కువ ధనం ఉంది, నా దగ్గర ఇంతే ఉంది, అటువంటి ఆలోచనలు అనేది ఎక్కువ పెట్టుకోరనమాట. మీరు ఎప్పుడు చూసినా మీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా, అంటే ఏదైనా కలుగుతున్నా కూడా మీకు సంతోషాన్ని హ్యాపీగా లీడ్ అనేది చేస్తారండి. మీకున్న పర్సనాలిటీని బట్టి, మీకున్న మెంటాలిటీని బట్టి మీరు చెడులో ఉన్నారా మంచిలో ఉన్నారా అనేది చూస్తారు. కాబట్టి మీకు హ్యాపీగా లైఫ్ని సజావుగా సాగిపోతుందండి. ఏ పని చేసినా కూడా అది ఎంతటి పనైనా సరే ముందు దాని మూలంన వెళ్తారనమాట. అది మంచిదా అని ఆలోచించిన తర్వాతనే ఏదైనా పని అనేది మీకు మొదలు పెడతారు. ఇంత బాగా మీకు వర్క్ అనేది చేస్తారనమాట. మీరు ఎప్పుడు చూసినా అంటే న్యాయం వైపు నుంచుంటారు. న్యాయం లేకుండా మీరు అన్యాయంగా అసలు సహించరు. దానివైపు ఎప్పుడు కూడా అసలు నుంచోరు కూడాను. న్యాయం జరగాలని చెప్పేసి ఎంతో కోరుకుంటారో అవతల వ్యక్తి కూడా న్యాయంగా జరగాలని చెప్పేసి ఆలోచిస్తారు. కాబట్టి మీరు ఎక్కువ శాతంగా న్యాయం వైపే నిలబడతారు. కాబట్టి మీకున్న పాజిటివిటీ వల్ల మీ పక్కన ఉన్న మనుషులందరూ కూడా మంచి అనేది కోరుతారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అలర్ట్గా, అంటే మీ దగ్గర అలర్ట్గా ఉంటారనమాట. ఎప్పుడు చూసినా కూడా అవతల మనిషికి బాగా సహాయంగా ఉంటారు. మీరు ఎప్పుడు కూడా మీకు తోచిన సహాయం చేస్తారండి. మీరు చేయగల సహాయం చేయడానికి వెనకడుగు అనేది అసలు వెయ్యరు. మీరు ఖచ్చితంగా ఇది నాతో జరుగుతుంది, ఇది నేను మాత్రమే చేయగలను అనే ఆలోచన మాత్రం మీరు వెంటనే ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందు ఉంటారు. ఇక మీరు ఎక్కువగా చేసేది ఏంటంటే మీరు జనాల్ని బాగా నమ్ముతారు. కానీ వారు ఫ్రాడ్ అని పీపుల్ అని తెలిసిన తర్వాత, అంటే వారు చాలా చెడ్డవారని తెలిసిన తర్వాత వారితో అస్సలు మీరు ఫ్రెండ్షిప్ కూడా చేయాలని ఎప్పుడు కూడా అనుకోరు. ఎంతటి క్లోజ్ వ్యక్తులైన రిలేషన్ అయినా సరే మీరు ఇట్టే వారిని దూరం చేసేస్తారనమాట. వారి నుంచి డిఫరెంట్గా, అంటే వారి నుంచి చాలా దూరంగా ఉంటారు, మెయింటైన్ చేస్తారు. అలా చాలా స్టేబుల్గా ఉంటారు. ఇది జరిగింది అని చెప్పేసి ఏది కూడా మీరు ఆ తప్పుని పుచ్చుకోరు. మీ లైఫ్లో చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారనమాట. అంటే మీకు ఎంతైతే భేదభావం అనేది చూపిస్తూ ఉంటారు దాన్ని మాత్రం అసలు ఏమాత్రం కూడా చూపించరు. మీకున్న ఇటువంటి అలవాట్లు బట్టి మీరు ప్రతి ఒక్క మనుషుల కన్నా భిన్నంగా కనపడతారు. మీ ప్రత్యేకత విడిగా కనపడుతుంది కూడాను. మీ కళ్ళకున్న అట్రాక్షన్ చాలా సెపరేట్గా ఉంటుందండి. ఎవరైనా వన్స్ మిమ్మల్ని చూస్తే కనుక మీ కళ్ళలో మళ్ళీ వాళ్ళు రెండోసారి తిరిగి చూస్తారు. మీతో మాట్లాడాలని చెప్పేసి ఆకర్షణ అనేది అవుతారు. ఖచ్చితంగా మీకు అట్రాక్ట్ అనేది అవుతారని చెప్పొచ్చు. ఈ మేషరాశి వాళ్ళ మీద దైవానుగ్రహం అంతగా ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు. మేషం అంటే మేక ఎంత అమాయకత్వంగా ఇంత తెలివిగా ఉంటుందో అలాగే ఈ రాశి వాళ్ళు కూడా చాలా తెలివిగా ఉంటారు. అలాగే చాలా మంచి వాళ్ళలాగా కూడా ఉంటారు. వీళ్ళలో అమాయకత్వం, మంచితనం, మొండితనం, కోపం ఇలా అన్నీ కూడా చూసుకున్నట్లయితే కనుక అన్ని రకాల లక్షణాలు అనేటివి కలిగి ఉంటారు. చాలా ప్రేమ కలిగి ఉంటారు. వీరు ఎవరినైనా సరే ప్రేమిస్తే చాలా ప్రేమిస్తారు. అలాగే చాలా నమ్ముతారు కూడాను. ఎవరికైనా సరే సహాయం చేయాలనుకుంటే మనస్తత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి లేకపోయినా సరే ఎవరికో ఒకరికి సహాయం చేయాలనుకునేటువంటి మనస్తత్వం వీరిది. ఒకవేళ వీరికి తినడానికి లేకపోయినా, అంటే ఒక ముద్ద అన్నం పెట్టాలనుకున్నా కూడా తప్పకుండా వేరే వాళ్ళకి పెడతారనమాట. చాలా అంటే చాలా మంచి లక్షణాలను అలవరుచుకొని ఉంటారు. మేక పగలంతా కూడా పుష్కలంగా, అంటే కష్టపడి తన ఆహారాన్ని తాను ఎలాగైతే సంపాదించుకుంటుందో అలాగే వీరు కూడా పగలంతా వీరి శక్తి మేరకు కష్టపడి వీరి జీవితంలో సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయి వీరు వాడుకుంటారు. అంతేకాని వీరికి పెద్దవారి తరపున వచ్చేటువంటి ఆస్తులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కష్టాలే ఎక్కువగా ఉంటాయన్నమాట. జీవితంలో మంచి చెడు
మధ్యన పెరిగినటువంటి మనుషులుగా వీరిని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారు ఇన్నాళ్ళు పడినటువంటి కష్టానికి ఇప్పుడు వీరి జీవితంలో మంచి అనేది జరగబోతుందండి. ఇన్ని సంవత్సరాల తర్వాత వీరి జీవితంలో మంచిని చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా వీరు పడినటువంటి బాధకి, దరిద్రాలకి, కష్టాలన్నీ, కన్నీళ్ళకి ఇంకా ఒక్కసారిగా ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. ఇప్పుడు నుంచి మీరు నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం అనేది పట్టబోతుంది. ఇప్పటి నుంచి చూసుకోండి, వీరి లైఫ్ వచ్చేటువంటి నెంబర్ 1గా ఉండబోతుందన్నమాట. ఏది పట్టినా కూడా వీళ్ళకు కలిసి వస్తుంది. ఇన్నాళ్ళ నుంచి వీరు నిరాశ ఎదురయ్యేది, కానీ ఇప్పుడు ఏంటంటే వీరికి మంచిగా కాలం అనేది కలిసి వచ్చేటువంటి సమయం. ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నటువంటి మంచి ఉద్యోగం వస్తుంది, లేదా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే వ్యాపారంలో కలిసి రావడం, డబ్బుకు సంబంధించి ఏదైనా అనుకుంటే డబ్బు పరంగా కలిసి రావడం, ఏదైనా అప్పుల సమస్యలు తీరడం, భార్యాభర్తల మధ్యన గొడవలు అనేవి తగ్గి ప్రేమాభిమానాలు, ప్రేమానురాగాలు పెరగడం, పిల్లలు చేతికి అందడం, పిల్లలు చెప్పిన మాటలు వినడం, పిల్లల చదువుల పట్ల వీళ్ళు సంతృప్తిగా ఉండడం, ఆరోగ్యంలో మంచి మార్పులు చాలా చూసుకుంటూ పోతే ప్రతి దాంట్లో కూడా వీరికి ఆరోగ్యం అనేది పట్టబోతుందండి. అదృష్టం అనేది పట్టబోతుందన్నమాట. జీవితంలో పడిన కష్టాలన్నీ పడ్డారు కాబట్టి కష్టాలన్నీ చూసేసారు. ఇప్పటి నుంచి మాత్రం వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోకుండా తప్పకుండా వీరికి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే వీరికి మంచి రూపం అనేది కూడా ఉంటుందన్నమాట. వీరిలో ఉన్నటువంటి పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, మంచిగా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. ఆడవారైనా మగవారైనా చాలా అంటే చాలా చక్కగా ఉంటారు. కాబట్టి వీరిని చూడగానే ఎదుటివారు ఆకర్షితులు అవుతారనమాట. ఏదైనా సరే వీరితో స్నేహం చేయాలని కానీ, మనసులో మాట చెప్పుకోవాలని వీరిని చూడగానే ఎదుటివారికి అనిపించేలాగా ఈ మేషరాశి వారు ఉంటారనమాట. ఇంకా ఏదైనా కానీ వీరు చాలా పాజిటివిటీగా ఆలోచిస్తారండి. అంటే ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో, మీ భార్య, బిడ్డలతో, మీ తల్లిదండ్రులతో చెప్పుకొని ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలని ఆలోచించాలే కానీ ప్రతిదీ కూడా గుడ్డిగా బయట వారికి నమ్మి వారికి చెప్పుకోవడం వల్ల వారి పట్ల మీకు నష్టాలు జరిగేటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీకు ఏంటంటే కొంచెం అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచుకోండి. రేపు అంటే ఏప్రిల్ 24, 25వ తేదీల్లో మీరు నక్కతోక తొక్కినట్లే. తప్పకుండా మీకు ఏదైనా కానీ అంటే అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయి, కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నమాట. ఎప్పుడైనా కానీ శనివారం రోజు కానీ, ఆదివారం రోజు కానీ ఎర్ర నీళ్ళతో దిష్టిని తీసేసుకుంటూ ఉండండి. నరదిష్టి తగలడం వలన మనకు అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి మీ మీద నరదిష్టి, ఏడుపులు ఇవన్నీ కూడా చాలా వరకు కూడా వాటి నుండి బయటపడేటువంటి అవకాశం ఉంది. నరుల దృష్టి వల్ల ఏంటంటే ఏదో ఒక రకంగా సమస్యల పాలయ్యేటువంటి అవకాశం అనేది ఉందండి. కాబట్టి దృష్టి అనేది ఖచ్చితంగా మీరు తీసుకోవాలన్నమాట. డబ్బు పరంగా కాస్త వచ్చినప్పుడు అవి పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు. అది కూడా గమనించండి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోండి. డబ్బును జాగ్రత్తగా వాడుకోండి. ఇంట్లో కాస్త పూజ చేసుకోవడం, మీకు కుదిరితే ఏదైనా దేవాలయాలకు వెళ్ళి రావడం చేయడం వల్ల మీకు ఇంకా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనశ్శాంతి కూడా దక్కుతుందన్నమాట. దైవారాధనను దగ్గరగా ఉండండి. అలాగే ఈ 2 రోజుల్లో పాటించవలసిన పరిహారాలు: ఉదయం మరియు సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇది శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. నిత్యం మీ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయన్నమాట. ఈ 2 రోజులలో ఉద్యోగస్తులకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు, గవర్నమెంట్ జాబ్ల కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా, విద్యార్థులకు బాగుంది, ప్రేమికులకు బాగుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అలా అనేది పెరుగుతుంది. సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం అనేది కూడా కలుగుతుంది. ఈ 2 రోజుల్లో ఏదో ఒక అతిపెద్ద శుభవార్త అయితే తప్పకుండా వస్తుందండి. ఎవరైతే అనారోగ్యంతో, మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు అనమాట. కొంతమంది భార్యాభర్తల మధ్య అంటే భేదాభిప్రాయాలు వచ్చి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటూ ఉంటారు. అలాంటి వారి మధ్య కూడా అనుకూలత అనేది పెరిగి వారి ఆలోచన కూడా వాయిదా వేసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళకి మంచితనంతో పాటుగా కొంచెం ఓర్పు కూడా ఉండాలి. మీకు కోపం అనేది కొంచెం తగ్గించుకోవడం వల్ల మీరు జీవితంలో ఊహించని దానికన్నా కూడా మంచిగా ఉండేటువంటి అవకాశం అనేది, అదృష్టాన్ని ఉపయోగించుకోండి. చాలా మంచి జరుగుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. తప్పకుండా అంటే ఏదైనా శనివారం రోజు మీరు హనుమాన్ దేవాలయంని సందర్శించి సింధూరం సమర్పించాలన్నమాట. ఇంకా నైవేద్యం సమర్పించాలి. శని జపం చేయడం వల్ల శని దోషం తగ్గుతుంది. నవగ్రహ దేవతలను ప్రార్థించడం మంచిది. గణపతి గరికను సమర్పించడం అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇక మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది మేషరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.